అందరికీ నమస్తే. రీసెంట్‌గా మాకైతే ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. అంటే దాన్ని ఘోరం అనొచ్చో లేదో ఎవరైనా చూస్తున్న వాళ్ళకి నేనేదన్నా మాట్లాడితే మీకేమన్నా తప్పుగా అనిపిస్తే కామెంట్ చేయండి. సీరియస్‌లీ అసలు మాకు ఇంట్లో గణపతి లేదన్నట్టు మేము వినాయకుడిని పెట్టుకోము. అయితే ఇక్కడ గల్లీల దగ్గర పెడతారు కదా! మేము అక్కడికి వెళ్ళినామన్నట్టు. నేను మా హస్బెండ్ సరే అక్కడ పూజ చేయించుకుందాము. అంటే మనం పూజ చేయించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పాలంట కదా! అందుకని ఇద్దరం చెప్పడానికని వెళ్ళినాం మాట్లాడదామని వెళ్తే ఒక ఒక చిన్న పిల్లాడు అంటే ఒక 10 ఏండ్లు, 15 ఏండ్లు ఉంటాయనుకుంటా. 15 ఏండ్లు కూడా ఉండవు. అసలు ఆ అబ్బాయి వచ్చి మీరు బయటోళ్ళు మీరు అట్లా ఇట్లా చేసుకుంటారు. మేము మా సంఘము నేను ఇక్కడ క్యాస్ట్ గురించి మెన్షన్ చేయట్లేదు. కానీ మా వాళ్ళు మేమందరం అయినాకే మీరు చేసుకోవాలి. మేము తోపు, మేము తురుము అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంత చిన్న పిల్లాడికి వాడికి మనసులో అంత ఉందా? అంటే వాడు అట్లా మాట్లాడుతున్నందుకు అసలు అక్కడ ఎవరిని అనాలో నాకు అర్థం కాలేదు. అంటే పేరెంట్స్‌ని అనాలా? వాడు పెరుగుతున్న సొసైటీని అనాలా? ఇంకా ఇంత ఘోరమైన వివక్షన. నేనైతే ఇట్లాంటి వివక్ష చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఓసారి తెలంగాణ అని జాబ్ ఇవ్వరు, ఓసారి తెలంగాణ స్లాంగ్ అని జాబ్ ఇవ్వరు, ఓసారి అదంటారు, ఇదంటారు, ఎన్ని రకాలుగా ఇక్కడికొచ్చాక కూడా ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూనే ఉన్నాము. నాకైతే మస్తు ఘోరంగా అనిపించింది. దేవుడు ముందు నిల్చొని కూడా అసలు ఇట్లా మాట్లాడుతున్నారా? ఇంకెక్కడుంది సమానత్వం? ఇంకా అసలు ఎట్లా మాట్లాడతారు? ఇంత టెక్నాలజీలో కూడా జనం చేంజ్ అవ్వకపోతే ఇట్లా? ఇంత చదువుకుంటాన్లు ఏం నేర్పుతుంది చదువు వాళ్ళకి? ఆ సొసైటీలో అసలు వాళ్ళు ఎట్లా పెరుగుతాన్లు? ఆ పేరెంట్స్ ఏమన్నారా? అందరూ అట్లనే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక్కరిననడానికి లేదు. అసలు ఏంటి అట్లా మాట్లాడొద్దు అని చుట్టుపక్కల 20 మంది ఒక సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారే కానీ అట్లా ఎందుకు మాట్లాడతావని కూడా ఒక్కరు కూడా అనట్లేదు. అసలు ఏంటి ఇంత ఘోరమైన వివక్ష? అట్లా ఎట్లా అంటారు అసలు? మీరు బయటోళ్ళు బతకడానికి వచ్చారు, బతకడానికి వస్తే మనుషులం కాదా? బతికే హక్కే లేదా ఒక ఊర్లో మనకి? ఇంత ఘోరంగా అంటారా? సరే ఇక్కడ పుట్టి పెరిగినోళ్ళు అయి ఉండొచ్చు. ఓకే వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. కానీ ఎవరిది వాళ్ళకే కదా! ఎవరి కష్టం ఆడదే కదా! నేను వాళ్ళకి పెట్టను, వాళ్ళు నాకు పెట్టరు. కానీ ఇంత ఘోరమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారు ఇంకా మనుషుల మీద? నా అర్థం